నా పేరు షేక్ అజరుద్దీన్. నేను వెంగళరావు నగర్ డివిజన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, ఎలక్టెడ్. ఏ పార్టీ గెలవబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో? ఏ పార్టీ గెలవాలా అంటే ఇప్పుడు 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకు రీజన్? చాలా డెవలప్మెంట్ చేసిన ఇప్పుడు 3-2 monthsలో ఎంత పబ్లిక్లో ఎంత చేసిన అంటే आप बता नहीं सकते उसको. ఏం డెవలప్మెంట్ చేసిన? 2-3 ఎలిమెంట్ बहुत करे साहब, सब डाले ना, रोडा सेंक्शन कराए, हर चीज़ में जो है सो बड़े बड़े अब महिला जो कैंटीन्स है जो भी महिला वालों को देना बोल के सीएम साहब बोले. సో నవీన్ యాదవ్ వస్తే ఏం చేస్తాడు గెలిస్తే? కడితే అన్న నవీన్ అన్న जो है सो మంచిగా పని చేస్తారు. నవీన్ అన్న ఎప్పుడైనా పిలిస్తే అన్న ఇట్లా ఉంది అంటే ఏమైంది అని వస్తారు. ఒక చిన్న పాన్ షాప్ కూడా ఓపెనింగ్ కూడా ఉంటే అన్న వస్తారు. సో ఇదే బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అన్న నేను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినా ఇక్కడ. మాగంటి గోపీనాథ్ సార్ ఏం చేయలేదు. ఏం చేసినా మా మీద కేసులు బుక్ చేసినారు. మా మీద ఇప్పుడు 3 years నుంచి నేను కోర్టుకి తిరుగుతున్నారు. केसीआर का पुतला जलाने के टाइम पे जो है सो मैं 3 साल से कोर्ट को फिर रहा हूँ. कोई भी एक जना पार्टी वाला नहीं पूछा मेरे को. मैं इसलिए जो है सो मागंटी साहब जो है सो हर कार्यकर्ता हर माइनॉरिटी को जो है सो चोर एमरा क्या रे ऐसा बोलने से जो है सो पार्टी उनसे नाराज होके माइनॉरिटी उनसे नाराज हो गए. खबरस्तान दिलाते बोल के बोले थे उन्होंने, जीतते की पहला वादा है बोल के बोले. खबरस्तान दिलाए क्या? नहीं दिलाए. कांग्रेस गवर्नमेंट ఇక్కడున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన కూడా అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. రౌడీ सेटलमेंट कौन बोले अन्ना रौडी बोल के? कौन बोले रौडी बोल के? हाँ, रौडी रहे तो उनके पास उतने लोग आते क्या? हाँ, कईयों लोग उनके पास आते. हमेशा साहब जो है सो पॉलिटिकल में रहे जब से 3 बार इंडिपेंडेंट लड़े, फिर उसके बाद एक बार कॉर्पोरेटर को लड़े, फिर भी जो है सो साथ में रहे. कभी भी वैसा वो नहीं करे अन्ना. हर हमेशा साथ में रहते. बोलो कुछ भी रहा तो बोल के बोलते అన్న. ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది అన్న. నేను బీఆర్ఎస్లో పోతే కూడా అన్న ఏం చెప్పినా అన్నది చూడు ఎట్లా ఉంది, అరే ఎక్కడైనా ఉండు మంచిగా ఉంటే సాలరా అని చెప్పినారు. మా మనిషి ఎప్పుడైనా మంచిగా ఉండాలా అని ఎట్లా మనిషి నవీన్ యాదవ్ అన్న ఉన్నారు. మీ పేరు? ప్రసాద్ యాదవ్. ఎక్కడ? ఎల్లారెడ్డి కూడా. మొత్తానికి ఏది గెలవబోతుంది జూబ్లీ హిల్స్ బైపోల్? 100% నవీన్ యాదవ్ గెలుస్తుండే. కాంగ్రెస్ పార్టీ విజయడంగా మోగిస్తుంది. ఎందుకు కారణం? నవీన్ యాదవ్ లోకల్ ఉన్న వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తి. ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ఏం బాధలు ఉన్నాయి, ఏమున్నాయి, అభివృద్ధి పథకం ఇలా తీసుకెళ్లాలో అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి కంపల్సరీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు నవీన్ యాదవ్కి ఓటేసి గెలిపిస్తారు. తను కూడా ఫస్ట్ టైం అందులో యువకుడు 2-3 సార్లు కూడా పోటీ చేసి ఓడిపోయాడు. ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ గారు చాలా చేస్తారు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ అంటారు కదా. ఫస్ట్ టైం మనం ఏం లేదు, ప్రజల్లో ఆయన కాలేజ్ ఉన్నప్పటి నుంచి ప్రజల్లో ఉన్నాడు. ఎప్పుడు ప్రజల మంచి కోరే వ్యక్తి అయినా ప్రజల కష్టం కానీ సుఖం అన్నింటిలో పాల్గొన్నాడు. 2014లో కానీ ఎంఐఎంతో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉన్నాడు. మళ్ళీ 2018లో కూడా ఇండిపెండెంట్ గురించి 10 రోజుల్లో 20,000 పైన ఓట్లు వచ్చిన మనిషి అతను. అంటే ప్రజా ఆదరణ ఎట్లుందో మీరు అర్థం చేసుకోండి. ఆల్వేస్ ప్రజలు ఆయన 24/7 ఉన్నాడు. అదైతే 100%. జనాల్లో కూడా కేవలం వెంగళరావు నగర్ కానీ అలాగే యూసఫ్ కూడా ఈ బస్తీల్లో ఎక్కువ క్రేజ్, మిగతా ఏరియాల్లో మిగతా వార్డుల్లో కావచ్చు అంత లేదు అట్లా ఏం లేదన్న. సోమాజీ కూడా ఇప్పుడు నాది ఎల్లారెడ్డి కూడా సోమాజీ కూడా డివిజన్ వస్తుంది. అక్కడ కూడా మొత్తం అంబేద్కర్ నగర్ కానీ ఒడర్ బస్తీ కానీ అక్కడ సుభాష్ నగర్ కానీ తౌకల్ నగర్ కానీ అన్ని మా ఏరియాలో మొత్తం నవీన్ యాదవే. 80 to 90% ఓట్లు నవీన్ యాదవ్కి వస్తాయి మా డివిజన్లో కూడా, దాంట్లో డౌటే లేదు. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. నాకు రేషన్ కార్డు రాలేదు. నవీన్ అన్న రేషన్ కార్డు ఓటర్ ఐడి అన్న ఆయననే సాయం చేసినాడు అన్న మాకు అన్ని విధాలుగా. మేము ఇక్కడ సెక్యూరిటీగా ఉంటున్నాం అన్న. అన్నిటికీ మాకు అన్ననే సాధిస్తున్నాడు అన్న. అన్నయ్యనే గెలుస్తాడు, నవీన్ అన్ననే గెలుస్తాడు. అన్ని విధాలంగా ఆదుకుంటున్నాడు అన్న. నాకు రేషన్ కార్డు లేదన్నయ్య, ఓటర్ ఐడి లేదు, 40 సంవత్సరాల నుంచి లేదు. మనది ఇసుగూడనే, మేము రెంట్కుంటాం అన్నయ్య. లేదు. నవీన్ యాదవ్ ఎందుకు గెలవాలంటున్నారు? అన్ని విధాలుగా ఎప్పుడు ఏ విషయంలోనన్నా పోయి ఆదుకో అన్న అంటే ఆదుకుంటాడు. మా పాప డెవలప్మెంట్కి కూడా ఫైట్లలో కూడా ఆయననే సపోర్ట్ చేస్తారు మాకు అన్ని విధాలంగా. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు చేయలేదు. మేము ఎవరు పోయలే అంటే అందరి ఇళ్ళకి తిరిగినాం, ఆఫీసులకు తిరిగినాం, ఎక్కడంటే అక్కడ తిరిగినాం. మాకు ఏ సాయం చేయాలి అన్నయ్య ఆయన. నవీన్ యాదవ్ వస్తే ఏం చేస్తాడు మీకు? అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటాడు అన్నయ్య. ఏ రకంగా? మంచి చెడుకు అన్నిటికీ మాకు ఒక తోడు అన్నయ్య.
ఆయన గెలుస్తారంట. అన్న ఆయన గెలుస్తారు. నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుంచి? ఈసో చెక్ పోస్ట్ ఎల్ఎన్ నగర్ లో ఉంటా, లక్ష్మీ నరసింహ బస్సులో. బైపోల్ ఎలక్షన్స్ అవుతున్నాయి జూబ్లీ హిల్స్. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తారు అనుకుంటున్నారు? మా పక్కనే ఉన్న మా ప్రాంతం మనిషి, మా ప్రజల మనిషి, మా నవీన్ యాదవ్ గెలుస్తాడు అన్న. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తారు? ఆయన కూడా కొత్త కదా, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా ఏం చేయలేదండి. మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేయలేదు. స్లమ్ అంటే పట్టించుకొని గోపీనాథ్ గారు ఇప్పుడు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య వచ్చి తిరుగుతుంది, సానుభూతి అని. ఎందుకు ఇస్తారండి సానుభూతి? మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చి ప్రజలల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటే మీకు సానుభూతి ఓట్లు పడతాయి. అట్లాంటిదే కదా తప్ప ఇప్పుడు మీరు తిరగకుండా స్లమ్ ఏరియా మాకు అవసరం లేదన్నట్టు మాట్లాడిన మన గోపీనాథ్ గారు వాళ్ళకి సానుభూతి ఓట్లు పడాయి. మన అన్న ఎప్పుడైనా కానీ నాయకుడు లేనప్పుడు, పదవి లేనప్పుడు కూడా మన నవీన్ అన్న ప్రజలల్లో తిరిగి ప్రజల కోసమే కష్టపడిన మన నాయకుడు, నాయకుడు నవీన్ అన్న గారికే ఖచ్చితంగా అందరూ ఓటేస్తారు. భారీ మెజారిటీతో నవీన్ అన్న గెలవబోతున్నారు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఇంకోటి, మన గత కొన్ని సంవత్సరాల కింద స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజల కోసం కొట్లాడేవాడు, ప్రజల కోసం మాట్లాడేవాడు, ప్రజల గొంతై మాట్లాడేవాడు పీజీఆర్ ఉండే. ఇప్పుడు కాబోయే బై ఎలక్షన్ తర్వాత, జూబ్లీస్ బై ఎలక్షన్ తర్వాత అట్లా ప్రజల కోసం కొట్లాడి ప్రజల కోసం మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడబోయే యువ నాయకుడు మా నవీన్ యాదవ్ గారే కాబోతున్నారు.